మతంలో బతికితే జరిగేది ఏంటంటే నువ్వెవరో నాకు తెలియదురా అంటుంది సింపుల్గా. ఎందుకంటే దేవుడు మతానికి కాదు కదా అటాచ్ అయ్యింది. మతానికే దేవుడు అటాచ్ అయ్యి ఉంటే బోల్డ్ మతాలు ఉన్నాయి. ఇంక ఇది కొత్త మతం ఎందుకు? అంతేనా కాదా? దేవుడు మతానికి మించినవాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మతంలో ఆగిపోకూడదు. మతం ఏం చేసిద్దంటే మతం ఆచార సాంప్రదాయాలతో మనిషి ముడిపెట్టి అక్కడ ఆపేసి, కానీ మార్గం ఏం చేసిద్దంటే ప్రజలు ఆత్మీయతలో ముందుకు తీసుకురావడానికి, ప్రజలు ఎదగడానికి సహాయం చేసింది. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? దానియేలు వలె మనం నిలబడతాం నేర్చుకోవాలి. ఎవరి వలె? ఆహార విషయంలో కూడా తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడాల కారణం ఏంటి తెలుసా? తను అపవిత్రపరచబడితే దేవుడికి అవమానం. అవునా కదా? సరే, ఇప్పుడు దానియేలు ఉన్నాడండి, ఏదన్నా తప్పు చేశాడు అనుకోండి, దానియేలుకి వచ్చింది -పాయింట్. దేవుడికి ఏమైనా లాసా? కొన్ని దేవుడికైనా ఒక 100 ఎకరాలు ఉన్నారా బాబు, మనం తప్పు చేస్తే 100 ఎకరాలు వెళ్ళిపోతారు అనడానికి దేవుడికి ఏమీ లేదు లాసు. నువ్వు తప్పు చేసినా, నువ్వు నష్టం చేసినా నీకే లాసు.